సో మొత్తానికి క్యాబినెట్ విస్తరణ పైన కదలిక వచ్చింది. కేంద్రం అంటే హైకమాండ్, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ దీనికి సంబంధించినటువంటి అంశం పైన నిన్న సుదీర్ఘంగా చర్చించింది కొత్త ఆఫీస్లో. సో కొత్తగా మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలి, ఉన్న దాంట్లో ఎవరిని తీయాలనేటువంటి చర్చ జరిగింది. దీంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఏది కార్యవర్గ భర్తీ, నామినేటెడ్ పోస్టుల అంశం పైన కూడా చర్చ జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. సో క్యాబినెట్లకు సంబంధించినటువంటి అంశం మీద చాలా సీరియస్గా చర్చ జరిగింది. కొండా సురేఖను క్యాబినెట్ నుంచి తీసేయాలని చెప్పి రేవంత్ రెడ్డి పట్టుబట్టి పదే పదే అధిష్టానం ముందు నిన్న 20 నిమిషాలు ఆమెపైనే ఆమెను తొలగించాలనేటువంటి అంశాన్ని డిమాండ్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక ఈక్వేషన్ల రూపంలో జూపల్లి కృష్ణారావు గారిది తొలగించి అటు మంచిర్యాలలో ఉన్నటువంటి కొక్కిరాల ప్రేమ్సాగర్ రావుకు ఇవ్వాలనేటువంటి ప్రతిపాదన తెచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది. దీంతోపాటు ఎవరు సుదర్శన్ రెడ్డి, ఏది బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోవాలి, ఆయనను ఖచ్చితంగా తీసుకోవాల్సిందే అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టుబట్టడం జరిగింది. ఇక మల్రెడ్డి రంగారెడ్డిని అవసరం లేదంటూ ముఖ్యమంత్రి స్వయంగా చెప్పినట్టుగా సమాచారం ఉంది.